జగన్మోహన్ రెడ్డి గారి మదిలో పుట్టిన ఆలోచన ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన అందజేయాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్లకే ఈ గౌరవ వేతనం ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం, అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అభాండాలు వేసి, కానీ ఎలక్షన్ హామీలుగా 5,000 గౌరవ వేతనం 10,000 చేస్తాము, ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు, ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా 2,70,000 మందిని రోడ్డు మీద పడేయటం జరిగింది. మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు. ఎక్కడ, ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు. మేము ఒప్పుకుంటున్నాం, ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరికి వస్తే, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా, కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అక్కను చేర్చుకుందాము, దగ్గర తీసుకుందాము, ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా, ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి, తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది. ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం. దానికి ఇన్ఛార్జిగా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు. ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు. నాడు నేడు కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది. అంటే ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, కార్యకర్తల్ని ముందర పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి వారికి అండగా నిలుస్తామంటున్నారు, వారు వెంటే నడుస్తామంటున్నారు, వారు బాగోగులు చూసుకుంటామంటున్నారు. మొట్టమొదటి మెట్టుగా ఈ ప్రక్రియ వెంకటగిరిలో జరగటం జరిగింది. దానిలో భాగంగా మామూలుగా నేను ఈ 11 నెలలుగా వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా, జరిగే అక్రమాలు చూస్తుండా, అన్యాయాలు వింటుండా, అడ్డు అదుపు లేకుండా కోర్టు కేసులు కాదు కదా, పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు, తీర్పు అమలు చేయటం. మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం, స్ట్రెంగ్త్ లేకపోయినా మభ్యపెట్టో భయపెట్టో అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే కూటమి ఓడిపోయింది. 25కు 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ప్రతిసారి అవినీతి గెలవదు, కానీ అరాచకాలు మానలేదు.
వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం, భూమి లాక్కోవటం, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేయటం ఇంకా అందరికీ తెలిసిందే. ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం. వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందాయా? మా హయాంలో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్గుంటలోనే స్టాక్ పాయింట్ పెట్టాం, అందుబాటులో ఉంటుందని. ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువాయి మండలంలో రాజుపాలెం, తెలుగురాయపురం అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు. అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు, ఇవ్వలా. కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా, ఎవరి అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రోడ్లు వేశారు, రాత్రి పగులనేది లేదు, ఎవరికి భయపడటంలా. ఆఫీసర్లకు చెప్పినా అటు సైడ్ పోవటంలా, ఏదో కంటి తుడుపుగా వారానికో 10 రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు, ఒక ఫైన్ అంటారు, కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు. కానీ అంటే మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నానని తెలిసి నిన్న ఒక ఫోటో తీయించిన. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, టైం ఉంటుంది. 2:05 నిన్న, 2వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5:27 ఈ ఫోటో తీసాం. యథేచ్ఛగా జరుగుతుంది. ఇసుక లారీ లోడింగ్, ఇదిగో రోడ్డు వేసుకున్నారు. ఎవరికి కనబడుతుంది ఇది? ఏ ఆఫీసర్ చూడలేదు. ఇది చూస్తుంటే అంటే అసలు ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవచ్చు, మా ఇష్టం, మేము ఎవరికి బెదిరేది లేదు అన్న ధైర్యంగా చేస్తూ ఉంటారు. మేమేం చేయాలి? మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా? కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలా? ఇది మరీ ఘోరం. లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది, కల్వర్ట్ దగ్గర, పేపర్లో కూడా వచ్చింది. పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది. దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకొని వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా? పాలన అనేది సాగుతుందా? రాజుపాలెం ఇసుక రీచ్, ఇవన్నీ ఇప్పుడు దాకా చూపించి తెలుగురాయపురం 4:26 మీకు ఇంతకు ముందర కూడా టైం చెప్పినా, గుర్తుందో లేదో. ఆ రోజు కూడా టైం చెప్పిన, వాయిదా కోసం అప్పుడు మా ఎమ్మెల్యేగా పోయి ఉండారు కలెక్టర్ దగ్గరికి, చూడండి టైం అని చెప్పాను. 4:26 నిన్న 2వ తేదీ రాజుపాలెం ఇసుక రీచ్. ఇవి ఎందుకు చూపిస్తున్నాము? ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని
మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టడమే కాదు, మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. భయపడటంలా, భయపడే దినాలు పోయినాయి. అర్ధరాత్రి కాదు, పగలపూటే చేసుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రీచ్ అనేది లేదు. ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి? దీనికి పేర్లు మళ్ళీ ఇసుక మాఫియా. అరాచకం పరాకాష్ఠకు చేరింది. అన్యాయానికి అంతులు లేవు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు. 2047లో సంపద సృష్టిస్తాను, పథకాలు అందజేస్తాను. నైస్గా ఒక పదం పెట్టేసేవచ్చు. నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్. అంతే. డబ్బులు లేవు, ఓపెన్గా ఒప్పుకున్నారు సీఎం గారు. డబ్బులు లేవు, పథకాలు ఇవ్వను, సంపద సృష్టించిన తర్వాత. మీ అందరికీ అర్థమవుతుందో లేదో? నో స్కీమ్స్. మరి సంపద ఎట్లా సృష్టించాలా? ఓన్లీ స్కామ్స్. ఇదే, ఈ విధంగానే సృష్టిస్తున్నారు సంపద. అడ్డగోలుగా ప్రభుత్వకి రావాల్సిన సొమ్ముని దోచేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు? అధికారులు వాళ్ళ పని సరిగా నిర్వర్తించాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.